నీకు ఏదన్నా జరిగితే నీతో పాటు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకో, నువ్వు గుద్దేవనుకో, నువ్వు ముద్దాయి అవుతావు కదా, నీతో పాటు మీ మామ కూడా ఉంటాడు వెనకాల. మరి ఎందుకని అక్కడ తీసుకోవడం లేదు? అవేర్నెస్ లేదా? హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని తెలీదా? ఎందుకు తెలియదు? ఏం చదువుకున్నావు? ఎప్పుడు తీసుకుంటావు? ఇప్పుడెప్పుడు తీసుకుంటావు? తీసుకోవాలి బాబు. 31 years వచ్చిన లైసెన్స్ లేకుండా మీరు అడుగుతున్నారంటే మీరు బాధ్యతగా ఫీల్ కావట్లేదు. వెళ్ళండి. ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఏమంటే, కడపలో ప్రతిరోజు 10-12 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు చెప్తా ఉంటే కూడా టౌన్ లో హెల్మెట్ అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో మీరు ఎవరు హెల్మెట్ పెట్టుకోవడం లేదు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రతిరోజు 10-12 యాక్సిడెంట్లు అయ్యేసి ఇంజురీ అయ్యి చనిపోతున్నారు, కోమాలో ఉంటున్నారు. అంతేకాకుండా మీరు చేసే ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ఎక్కువ పోతున్నారు. ఓవర్ స్పీడ్ తగ్గించుకోవాలా? అంతేగాని ట్రిపుల్ రైడింగ్, మీ పిల్లలకి కూడా మైనర్లకు బంధించి రోడ్ల మీద పంపిస్తున్నారు. ఈ మైనర్లకు బంధించి పంపడం వల్ల వారితో కలిసి ఎవరైతే ఓనర్ ఉన్నాడో పేరెంట్, అతను కూడా ముద్దాయి అవుతాడు, అతను కూడా జైలు పోతాడు. సో మీరు దృష్టిలో పెట్టుకోండి, పిల్లలకి ఎవరు పంపియద్దండి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దండి. ఇకపోతే హెల్మెట్ ప్రతి ఒక్కరూ వాడండి. టౌన్ లో మేమైతే ఫైన్ ఇంపోజ్ చేయడం లేదు, మీకు అవేర్నెస్ ఇస్తున్నాం. ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతున్నారు, మీరు వాళ్ళ హెడ్ ఇంజరీ చేసి కోమాలో ఉంటున్నారు, లేదంటే మంచాన పడిపోయి అట్లే ఉంటున్నారు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ వాడండి. టౌన్ లో హెల్మెట్ అవసరం లేదు అనేది మర్చిపోండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దండి. మీరు ర్యాష్ డ్రైవింగ్ టర్నింగ్ పాయింట్స్ లో కూడా ప్రతి దగ్గర టర్న్ అయ్యేటప్పుడు చూసుకొని హ్యాండ్ సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరు కూడా హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వడం లేదు. మీరు జస్ట్ తల ఇక్కడ ఊపుతున్నారు, ఆ రైట్ సైడ్ కట్ అవుతారు లేదా లెఫ్ట్ సైడ్ కట్ అవుతారు అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. కానీ హ్యాండ్ సిగ్నల్స్ ఎవరు వేయడం లేదు. రెండోది, బండికి ఇండికేటర్ ఉందనే సంగతి కూడా మర్చిపోయారు మీరు. బండికి ఇండికేటర్ వేయాలి. ఎక్కడైతే లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ కావాల్సి వస్తే మీరు ముందుగానే హ్యాండ్ సిగ్నల్ కానీ ఇండికేటర్ కానీ వేయాలా. అట్లా కాకుండా కరెక్ట్ మీరు రైట్ టర్న్ అయ్యే దగ్గర లెఫ్ట్ కి రైట్ టర్న్ అయిపోతున్నారు. అంతేకాకుండా హెవీ వెహికల్స్ ని ఓవర్టేక్ చేసి మళ్ళీ లెఫ్ట్ కి రైట్ కి టర్న్ అవుతున్నారు. లెఫ్ట్ కి రైట్ కి టర్న్ అవ్వాల్సి వచ్చినప్పుడు హెవీ వెహికల్స్ ని ఓవర్టేక్ చేయకండి. ఆ వెహికల్స్ పంపించేసేయండి. పంపించిన తర్వాతనే మీరు టర్న్ కావాలి. ఇకపోతే లేడీస్ లూజ్ డ్రెస్ వేసుకోకండి. ఈ 2 వీలర్ లో వెనకాల కూర్చున్నప్పుడు లూజ్ డ్రెస్ వేసుకొని చున్నీలు, మీ యొక్క చెంగులు ఇవన్నీ కూడా వీటికి చుట్టుకొని చాలా మంది చనిపోతున్నారు. సో దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని మాకు సహకరించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అందరూ కూడా సురక్షితంగా ఇళ్ళకి చేరండి. థ్యాంక్ యూ.